అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎల్దండి, పీడియాట్రిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, హైదరాబాద్ నుండి. పుట్టిన పిల్లలు సుమారుగా 2.5 కిలోల పైన ఉండాలి. సో ఒక టర్మ్ జెస్టేషన్ అంటే 37 వారాల యొక్క ఈ కడుపులో, తల్లి కడుపులో గర్భంలో 37 వారాలు దాటిన తర్వాత డెలివరీ అవ్వడాన్ని టర్మ్ జెస్టేషన్ అంటాము. ఈ టర్మ్ జెస్టేషన్లో ఇండియన్ సినారీలో తీసుకున్నట్టు అయితే ఎక్కడైనా కానివ్వండి 2.5 కిలోల బరువు మించి ఉండాలి. 2.5 కిలోలు కానీ 2.5 కిలోల పైన మించి ఉండాలి బరువు. ఒకవేళ గనక అధిక బరువు అంటే 4 నుంచి 4.5 కిలోలకు మించి పుట్టినట్టు అయితే డయాబెటిక్ మదర్ లేకుంటే వంశపారంపర్యంగా స్థూలకాయం ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇతరత్ర జన్యుపరమైన వ్యాధులు ఉన్నప్పుడు కానివ్వండి, అధిక బరువు ఉన్న పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. అయితే బరువు అధికంగా ఉన్నప్పుడు మాత్రము తప్పకుండా వైద్యుడు మీకు దాని కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి చికిత్స ఏంటనేది సూచిస్తారు. ఒకవేళ గనక పిల్లలు క్రమపద్ధతిలో బరువు పెరగకపోవడం వల్ల, అంటే సాధారణంగా పిల్లలు నెలకి 600 నుంచి 800 గ్రాముల బరువు పెరగాలి 6 నెలల వరకు. దాదాపు తర్వాత మనకి 600 నుంచి 700 గ్రాముల వరకు సంవత్సరం వరకు. తర్వాత ఆ సంవత్సరం పైన ప్రతి సంవత్సరానికి దాదాపు కిలోన్నర నుండి 2 కిలోల బరువు పెరగాలి. అయితే 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు 30 నుంచి 32 కిలోలు అలా పెరగాలి. ఒకవేళ గనక ఈ వారి యొక్క బరువు అనేది అధికంగా ఉంటే మాత్రము దానికి తక్షణమే వైద్యుని సంప్రదించాలి. చాలామందికి ఏంటనంటే బీయింగ్ హెల్దీ అనేది అర్థం తెలియదు. అంటే పిల్లలు హెల్దీగా ఉండడం అంటే లావుగా బొద్దుగా ఉంటే, చూడ్డానికి ముద్దుగా ఉంటే హెల్దీగా ఉంటారు అని అనుకుంటారు. కానీ వారి యొక్క వయసుకి, వారి యొక్క ఎత్తుకి తగిన బరువు ఉండాలి. ఇది మీరు మర్చిపోకూడదు. ఒకవేళ వారు విపరీతంగా జంక్ ఫుడ్కి, చిరుతిళ్ళకి అలవాటు పడిపోయి వ్యాయామం లేకుండా, వారి యొక్క నిద్ర అలవాట్లు సరిగ్గా లేకుండా అలా పెరిగినట్టు అయితే స్థూలకాయం, అధిక బరువు కానివ్వండి, స్థూలకాయాన్ని కానివ్వండి గురవుతే చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్ అంటాం. అంటే పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో వచ్చే వ్యాధులు రావడము అనేది తయారవుతుంది. అంటే బీపీ కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, అంటే మధుమేహ వ్యాధి కానివ్వండి, రక్తపోటు కానివ్వండి, కొలెస్ట్రాల్ ఇబ్బందులు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, ఇవన్నీ చాలా ఎర్లీ స్టేజెస్లో, అంటే టీనేజ్లోనే వాళ్ళకి స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల బరువు అనేది ఖచ్చితంగా ఎంత పెరగాలి అనేది వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మీరు డాక్టర్ దగ్గరికి మీరు వ్యాక్సిన్స్ కోసం వెళ్ళినప్పుడు కానీ, ఆరోగ్య సమస్యల కోసం వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే మీ పిల్లల మీద మీరు ఆరోగ్యంగా పెరుగుతున్నారా అని తెలుసుకోవడానికి మీరు క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళ యొక్క బరువుని నోటిఫై చేస్తూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు సూచిస్తారు. కాబట్టి వైద్యుని సలహాల మేరకి ఈ బరువు అనేది ఎలా పిల్లల్ని మెయింటైన్ చేయాలనేది నేర్చుకోండి. పిల్లల బరువు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా రెండూ ఇబ్బందులే. కాబట్టి పిల్లల బరువు కరెక్ట్గా వాళ్ళ ఎత్తుకి, వాళ్ళ యొక్క వయసుకి మెయింటైన్ అయ్యేటట్టు చూడండి. దీనిలో కుటుంబం యొక్క బాధ్యత ఏంటనంటే వాళ్ళకి చిరుతిళ్ళకి అలవాటు చేయకండి, పౌష్టికాహారానికి అలవాటు చేయండి, నిద్ర క్రమపద్ధతిలో ఉండట్టు చూసుకోండి, నీళ్లు ఎక్కువగా తాగేటట్టు చూసుకోండి, మలబద్ధకం లేకుండా చూసుకోండి. అదేవిధంగా వాళ్ళకి కుటుంబ పరంగా స్ట్రెస్ లేకుండా చూసుకోండి. సో ఇవన్నీ పిల్లల ఎదుగుదలలో చాలా ఉపయోగపడతాయి. పిల్లలు మామూలుగా పసిపిల్లలు రోజుకి 25 నుంచి 30 గ్రాముల బరువు పెరగాలి. సో 25 నుంచి 30 గ్రాముల బరువు అని అంటే నెలకి 30 రోజులు కదా, మామూలుగా మనకి 600 నుంచి 800 గ్రాముల బరువు వరకు సుమారుగా పెరిగేటట్టు ఉండాలన్నమాట. ఒకవేళ బరువు పెరగట్లేదంటే దానికి మాల్ న్యూట్రిషన్, అంటే తల్లిపాలు సరిగ్గా ఇవ్వకపోవడము, లేదనంటే తల్లిపాలకి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఫార్ములా మిల్క్ కానివ్వండి, లేకుంటే పలచగా తయారు చేసిన ఆవు పాలు కానివ్వండి, గేదె పాలు కానివ్వండి, లేకుంటే ఇతరత్ర మిల్క్ కానివ్వండి ప్రయత్నించడం వల్ల ఏమవుతుందనంటే పిల్లలు సరిగ్గా బరువు పెరగరు. అదేవిధంగా అధికంగా మైదా ఉండే ఆహార పదార్థాలు, పీచు పదార్థాలు లేనంటే ఫైబర్ లేని ఆహార పదార్థాలు, విపరీతంగా చక్కెర ఉండే ఆహార పదార్థాలు, విపరీతంగా కొవ్వు ఉండే ఆహార పదార్థాలు ఇచ్చినట్టు అయితే పిల్లలకి క్యాలరీలు ఎక్కువగా వస్తాయి కానీ శక్తి రాదు. పౌష్టిక విలువలు అనేటివి అందవు. కాబట్టి పిల్లలు
బరువు తగ్గిపోవడం కానివ్వండి, విపరీతంగా బరువు పెరిగిపోవడం కానివ్వండి, దీనిలో మనకు చూడడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకి పౌష్టికాహారం అనేది అవసరము. సో రోజుకు పిల్లలు అంటే సంవత్సరం వయసు లోపల వాళ్ళకి, పుట్టినప్పటి నుంచి సంవత్సరం లోపల వాళ్ళకి రోజుకి 25 నుంచి 30 గ్రాముల బరువు అనేది పెరగాలి.